హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్లోని నిన్న నేను పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా నేను వంట ఏమేం చేశానో ఈ వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని కోరుకుంటున్నాను. నా డైలీ రొటీన్లోని నిన్నైతే నేను పూజ దేవుడికి ఇలా చేసుకున్నాను. ఇంట్లోని పువ్వులన్నీ తీసి శుభ్రం చేశాను ఫొటోస్కి. తర్వాత అయితే పూజ సామాన్లన్నీ శుభ్రం చేసుకొని ఇలా నేను మల్లెపూలతోటి ఫొటోస్కి నిన్నైతే నేను ఇలా అలంకరించుకున్నాను. నాకు ఈ మల్లెపూలు అంటే చాలా ఇష్టము. నేను అందుకనే మల్లెపూలు తీసుకొచ్చి దేవుడికి దీపారాధన అనేది నిన్న నేను చేసుకున్నాను. తర్వాత అయితే పిల్లలు కూడా లేచారు. పిల్లలు లేచి ఆడుకుంటున్నారు. ఇక్కడైతే నేను పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. ప్రతిరోజు పూజ అనేది నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసిన తర్వాతే నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. ముందు పూజ చేసుకున్న తర్వాతే నా పనులన్నీ చేస్తూ ఉంటాను. పిల్లలకి స్నానం చేయించడము, తర్వాత అయితే పిల్లలకి భోజనం పెట్టడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలకి, మా బాబు పెద్దోడికైతే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాడికి ఇంకా సెలవులు. ఇంట్లోనే ఇద్దరు ఆడుకుంటున్నారు. వీళ్ళని చూసుకునేసరికి నా టైం అంతా కూడా అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను పువ్వులన్నీ పెట్టుకున్నాను ఫొటోస్కి. తర్వాత అయితే ఇక్కడ నేను జిడ్డు పట్టకుండాను ఒక అట్ట ముక్కనైతే వేసుకొని దాని మీద ప్రమిది పెట్టి కుందులు అనేవి పెడతాను. ఇత్తడి కుందుల్లోనే నేను దీపారాధన అనేది చేస్తుంటాను. వెండి కుందుల్లో పెట్టినప్పుడు కూడా వెండి కుందులు అనేవి ఉండేవి 2. అవి కారిపోతున్నాయని నేను మళ్ళీ ఇత్తడివి ఇప్పుడు 2-3 మార్చాను. ఇప్పుడైతే ఇవి ఇందులోనే పెడుతున్నాను. పెద్దగా కారదు, అప్పుడప్పుడు కారిపోతూ ఉంటుంది ఆయిల్. 2 ఒత్తులు అయితే వేస్తాను. 2 ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించాను. ఇక్కడ నేను ఊదొత్తులు మంగళదీప్ శాండిల్ అనేది వాడతాను. ఈ మంగళదీప్ శాండిల్ అనేవి ఊదొత్తులు స్మెల్ అయితే బాగుంటుంది. ఏ ఊదొత్తులు పడితే ఆ ఊదొత్తులు వాడను. స్మెల్ అనేది నాకు పడదు, పొగ. అందుకని నేను ఈ మంగళదీప్ శాండిలే వాడుతున్నాను. ఎండ అయితే మరీ బాగా ఎక్కువగా ఉంది. ఎండ వల్ల ఏ పని చేయాలన్నా కూడా చికాకుగా అనిపిస్తుంది. వంటగదిలో అయితే మరి ఇంకా అసలు వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలా పూజ అయితే నాకు నేను కొన్ని మంత్రాలు అనేవి ప్రతిరోజు చదువుకుంటాను. అవే మంత్రాలు ఇక్కడ చదువుతున్నాను. ఇలా ప్రతిరోజు కూడా పూజ అనేది డైలీ నాకు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నేను ఈ పూజ అనేది చేస్తున్నాను. ఇలా ఇక్కడ ఉన్న ప్లేస్లోనే నేను ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. మిగతావి వంటగదిలోనే పెడతాను. ఆయిల్ అవన్నీ కూడా. పిల్లలు ఇవన్నీ కూడా పీకుతూ ఉంటారు కుర్చీ వేసుకొని. మా చిన్నబాబు అయితే లాగుతాడు, అందుకని నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెడతాను. పొత్తులు, ఇంకా కుంకుమ, ఇలాంటివి, కర్పూరము, ఇలాంటివన్నీ పెడుతుంటాను. ఇంకా పూజ అనేది అయిపోయింది నాది. ఇంకా హారతి ఇవ్వడం, ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్ పొగ కూడా వేస్తూ ఉంటాను. ఇక్కడైతే నాకు ధూప్ స్టిక్స్ అయిపోయాయి. ఇక్కడైతే నేను ప్రతిరోజు హారతి అనేది
ఇస్తాను. పిల్లలైతే ఒక పక్క డిస్టర్బెన్స్ నాకు చేస్తున్నారు ఇవన్నీ లాగడానికి. ఇక్కడైతే నేను హారతి అనేది ఇస్తున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా పనులు, ఇంకా పిల్లల్ని స్నానం చేయించటము, తినిపించటము ఇవన్నీ అవుతాయి. చాలా తక్కువ ఇక్కడ ప్లేస్, అందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఏది కరెక్ట్గా ఇదైనా కూడా తగిలిపోతున్నాయి, అన్నీ ఒలిగిపోతాయి. అందుకని మెల్లగా చేసుకుంటాను, నిదానంగా. ఒకటి ముట్టుకుంటే ఇంకోటి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు నేను విభూది సుబ్రహ్మణ్య స్వామి బొట్టు అనేది పెట్టుకుంటాను. పూజకి ముందైనా, పూజ తర్వాత అయినా నేను మర్చిపోతే బొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ప్రతిరోజు నా పూజ అనేది అవుతుంది. ఇంటి పనులు కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఇగోండి ఇలా పూజ అనేది అయిపోయింది. ఫొటోస్కి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను మల్లెపూలతోటి. ఇగోండి ఇక్కడ పిల్లలు అయితే బండి మీద ఆడుకుంటున్నారు. ఇక్కడైతే నేను మల్లెపూలు గుచ్చుతున్నాను. నాకు కట్టడం రాదు, మల్లెపూలు సూదితోనే గుచ్చి కడుతున్నాను. 4 పువ్వులు వేసి నిలువుగా ఒక పువ్వు అనేది వేస్తున్నాను. మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని మల్లెపూలు అయితే తెచ్చాను. దేవుడికి ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మిగిలినవి నేనైతే దండగా చేసుకున్నాను పెట్టుకోవటానికి. ఇగోండి ఇక్కడైతే నేను మల్లెపూలు కట్టాను, మాల ఒకటి. ఇలా బరువు ఎక్కువైనా కూడా బాగుండదు, ఇలా తేలిగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే నేను ఈవినింగ్ చికెన్ అనేది చేస్తున్నాను. మార్నింగ్ మేము మామూలుగా రైస్ పెట్టుకొని తినేసాము. తర్వాత అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చికెన్ అయితే తెచ్చారు. చికెన్ అయితే ఈవినింగ్ వండాను. మసాలా పెట్టి చికెన్ అనేది ఇక్కడ ఫ్రై చేశాను. రైస్ పెట్టాను, ఒక పక్క చికెన్ కర్రీ కూడా వండాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.